హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 ఎగ్జామ్ 2025లో జరిగిన ఎగ్జామ్లోని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 2034 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. జూన్ 2025లో విడుదలైన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ సుస్థిర అభివృద్ధి నివేదిక 2025 ఎడిషన్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 99. ఇండియా ర్యాంక్ 99వ ర్యాంక్ అన్నమాట. శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ప్రతి 1000 మంది శిశువులలో డాష్ ఏళ్ల వయస్సు రాకముందే మరణించే వారి సంఖ్యను సూచిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి. ఎంత ఏజ్ కంటే ముందు శిశువులు కనుక, అంటే ఇన్ఫాంట్స్ బేబీస్ కనుక చనిపోతే దానిని శిశు మరణాల రేటుగా లెక్క వేస్తారు అని. అది 1000 మందికి కన్సిడర్ చేస్తారనమాట. ప్రతి 1000 మంది శిశువుల్లో ఎంత ఏజ్ లోపు చనిపోతే వాళ్ళని ఆ శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లోకి తీసుకుంటారు అని. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1 అంటే 1 ఇయర్ వరకు చూస్తారనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది ప్రతి 1000 మంది శిశువులలో 1 సంవత్సరం కూడా నిండక ముందే చనిపోతే వాళ్ళ సంఖ్యను సూచిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2025లో ప్రారంభ బాల్య విద్యలో ఒక ముఖ్యమైన పురోగతిగా భారతదేశం తన మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత అంగన్వాడీని ఏ ప్రదేశంలో ప్రారంభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వడ్దబ్నా గ్రామం, నాగపూర్ జిల్లా, మహారాష్ట్ర. అత్యవసర పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలోని కింది వాటిలో ఏ అధికరణం ప్రాథమిక హక్కులను స్వయంచాలకంగా నిలిపివేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 358. అత్యవసర పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలోని 358వ అధికరణం అనేది ప్రాథమిక హక్కులను స్వయంచాలకంగా నిలిపివేస్తుంది. నెక్స్ట్, చెన్నై ఓడరేవు చెన్నై పోర్టు కింది వాటిలో ఏ జలభాగం వెంబడి ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బంగాళాఖాతం. నెక్స్ట్, గాథా సప్తశతి లేదా సప్తశతి అనే గ్రంథాన్ని రచించిన ఘనత కింది వారిలో ఎవరికి దక్కుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హాలుడు అని కూడా అంటారు. ఈయననే హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి లేదా సప్తశతి అనే గ్రంథాన్ని రచించింది హాల. నెక్స్ట్,
జూన్ 3వ తేదీ 2025న 141 ఓట్లకు గాను 87 ఓట్లతో ఆస్ట్రియాను ఓడించి భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవిని దక్కించుకుంది? The correct answer is option D. International Institute of Administrative Sciences, IIAS. క్వశ్చన్ ఇంకొకసారి చూడండి. జూన్ 3, 2025న 141 ఓట్లకు గాను 87 ఓట్లతో ఆస్ట్రియాను ఓడించి భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవిని దక్కించుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, IIAS. మార్చి 3, 2025న ప్రపంచం ఏ ఇతివృత్తంతో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పాటించింది? The correct answer is ఆప్షన్ సి, వన్యప్రాణి సంరక్షణ, ఫైనాన్స్, ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం. క్రింది వాటిలో ఏది అవసరమైన ప్రసూతి సంరక్షణలో భాగం కాదు? The correct answer is option D, intrauterine insemination. ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే కరెంట్ అఫైర్స్ 2026లో లాస్ట్ 11 మంత్స్ కరెంట్ అఫైర్స్, అలాగే రిపబ్లిక్ డే 2026, పద్మ అవార్డ్స్ 2026, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ 2026, సమ్మిట్స్, వెన్యూస్, హూ ఈజ్ హూ జనవరి 2026, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా, 5 years ప్లాన్, బుక్స్ అండ్ ఆథర్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఇవన్నీ కూడా 2026వి మన దగ్గర పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే కనుక నేను వాట్సాప్లో ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని రీచ్ అవ్వండి. చాలా అన్నీ మనకి టోటల్ పీడిఎఫ్స్ వచ్చేసి 49 పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ కాస్ట్ వచ్చేసి పీడిఎఫ్ కాస్ట్ జస్ట్ 100 రూపీస్ ఓన్లీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దీని గురించి రిగార్డింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎనీ క్వారీస్ కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, 7569231140. ఆ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేసినా పర్లేదు, లేదంటే ఫస్ట్ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యాక మీకు అన్నీ జెన్యూన్గా అనిపిస్తేనే పేమెంట్ చేయండి. ఇది మాత్రం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెంబర్ ఇంకోసారి చూడండి, 7569231140. అలాగే మనకి ఇంగ్లీష్, తెలుగు రెండు బోత్ మీడియాల్లో అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొక కోర్స్ ఏంటంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో 27 నవంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 10th 2026 వరకు టోటల్ 101 షిఫ్ట్స్ ఎగ్జామ్స్ జరిగితే అన్ని క్వశ్చన్స్ కూడా మనకి సబ్జెక్ట్ వైజ్గా సాగ్రిగేట్ చేసి డివైడ్ చేసి, అలాగే సబ్జెక్ట్లో కూడా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి పెట్టిన పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇవైతే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా తీసుకోండి. దీని పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్ టాపిక్ వైజ్గా ఉన్నాయి. జస్ట్ 20 రూపీస్ ఓన్లీ పీడిఎఫ్ కాస్ట్. సో ఈ నెంబర్కి ఫోన్పే నెంబర్కి చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నెంబర్ అగైన్ ఐఎమ్ సేయింగ్ 7569231140. అలాగే కోర్స్ 3 వచ్చేసి సేమ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా అవార్డ్స్, బ్యాంకింగ్, ఎకనామిక్స్, ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్, డిఫెన్స్, మిలిటరీ, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇలా చాలా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఏంటంటే టోటల్ 13 టాపిక్స్ 2020
క్వశ్చన్స్ అనమాట. 2020 క్వశ్చన్స్. జస్ట్ మీకు 10 రూపీస్ ఓన్లీ, జస్ట్ 10 రూపీస్. చాలా అంటే చాలా తక్కువ. పీడిఎఫ్ దొరుకుతుంది, దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో అవసరమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. పీడిఎఫ్స్ మీకు తెలుగు మీడియంలో కావాలన్నా దొరుకుతుంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కావాలన్నా దొరుకుతుంది. తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సెప్టెంబర్ 2025 నాటికి BMW గ్రూప్ ఇండియా అధ్యక్షుడిగా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హరిదీప్ సింగ్ బ్రార్. హరిదీప్ సింగ్ బ్రార్. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాల్గొన్న మొట్టమొదటి ప్రధాన ఉద్యమమైన 1917 నాటి చంపారన్ సత్యాగ్రహం ఏ వర్గం వారికి మద్దతుగా ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బీహార్లోని నీలిమందు రైతులు. చంపారన్ సత్యాగ్రహము బీహార్లోని నీలిమందు రైతుల వర్గం వారికి మద్దతుగా జరిగిందనమాట. నెక్స్ట్. భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి భంగం కలగకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం అని నిర్వచించబడిన కీలక భావనను అవర్ కామన్ ఫ్యూచర్ 1987 అనే బ్రంటెడ్ ల్యాండ్ నివేదిక అధికారికంగా ఏ పేరుతో ప్రవేశపెట్టింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. లియోఫిలిక్ సోల్స్ గురించి ఏ ప్రకటన సరైనది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వాటి విక్షేపణ యానకం పట్ల బలమైన ఆకర్షణ ఉంటుంది. క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్ను? పన్ను కాదు, డైరెక్ట్ ట్యాక్స్ కాదనమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం కదా, విలువ ఆధారిత పన్ను. అదే అనేది డైరెక్ట్ ట్యాక్స్ కాదనమాట, అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్. ఘరానా పరంపర దేనిలో కనిపిస్తుంది? ఘరానా పరంపర దేనిలో కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం. సముద్ర తీర ప్రాంతాలలో అల్ప మరియు అధిక ఆటుపోట్ల మధ్య ఉండే ప్రాంతం ఏది? The correct answer is option D, tidal zone. భారతదేశం తన చంద్రయాన్-2 మిషన్ను ప్రారంభించినప్పుడు భారత ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? భారతదేశం తన చంద్రయాన్-2 మిషన్ను ప్రారంభించినప్పుడు భారత ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? The correct answer is option D, Narendra Modi. MS Excel 2019లో సెట్ చేయగల గరిష్ట కాలం వెడల్పు ఎంత మరియు అది దేనిని సూచిస్తుంది?
ఎంఎస్ ఎక్సెల్ 2019లో సెట్ చేయగల గరిష్ట కాలం వెడల్పు ఎంత మరియు అది దేనిని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 255. ఒక సెల్లులో సరిపోయే డిఫాల్ట్ ఫాంట్ అక్షరాల సంఖ్యను సూచిస్తుంది. ఎంఎస్ ఎక్సెల్ 2019లో సెట్ చేయగల గరిష్ట కాలం వెడల్పు 255. అది ఒక సెల్లో సరిపోయే డిఫాల్ట్ ఫాంట్ అక్షరాల సంఖ్యను సూచిస్తుంది. భూ ఆవరణ వ్యవస్థలో టెరిస్ట్రియల్ ఎకోసిస్టంలో ఆకుపచ్చని మొక్కలు తమ ఆకులపై పడే సౌరశక్తిలో సుమారు ఎంత శాతాన్ని గ్రహిస్తాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1%. నగరాల్లో నివసించే జనాభా శాతాన్ని ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పట్టణీకరణ. ఆపరేటింగ్ సిస్టమ్ల సందర్భంలో పీసీబీ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఆపరేటింగ్ సిస్టమ్ల సందర్భంలో పీసీబీ అంటే ఏమిటి? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. కేంద్ర ప్రభుత్వ చొరవలో భాగంగా ఎన్సీసీఎఫ్ సెప్టెంబర్ 2025లో ముంబైలో మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరలకు ఉల్లిపాయలను అమ్మడం ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. జూలై 2025లో భారత సైన్యం సింగిల్ ఆర్మ్ బ్రిగేడ్లను పదాతి దళం, ట్యాంకులు, ఫిరంగి దళం, ఇంజనీర్లు, యుఏఈలు మరియు ప్రత్యేక దళాలను కలిపి ఇంటిగ్రేటెడ్ కాంబాట్ యూనిట్లుగా పునర్నిర్మించడం ప్రారంభించింది. ఈ యూనిట్లను ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్. ఏ మొరెస్టిమాటిక్ కణజాలం కణుపుల వద్ద ఉంటుంది మరియు గడ్డి తిరిగి పెరగడానికి సహాయపడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంటర్కాలరీ అంతరస్థ వ్యవస్థ. అంతరస్థ కణజాలం అనేది. ఎంఎస్ వర్డ్ 2019లో కర్సర్కు ఎడమవైపున ఉన్న పదాన్ని పూర్తిగా తొలగించడానికి ఏ కీబోర్డ్ షార్ట్కట్ మిమ్మల్ని అనుమతిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ Ctrl+Backspace. ఎంఎస్ వర్డ్ 2019లో కర్సర్కు ఎడమవైపున ఉన్న పదాన్ని పూర్తిగా తొలగించడానికి ఏ కీబోర్డ్ షార్ట్కట్ మిమ్మల్ని అనుమతిస్తుంది? దట్ ఈజ్ Ctrl+Backspace. మీథేన్ స్థానంలో క్లోరిన్ను ప్రతిక్షేపించే ప్రక్రియలో సూర్యరశ్మి దేనికి అవసరం? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫ్రీ రాడికల్ ఏర్పడటాన్ని ప్రారంభించడానికి సూర్యరశ్మి అనేది అవసరం. ఎంఎస్ పవర్ పాయింట్ 2019లో ఫైల్ను తెరవడానికి ఓపెన్ డైలాగ్ బాక్స్ను తెరవడానికి ఏ కీబోర్డ్ షార్ట్కట్ మిమ్మల్ని అనుమతిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ Ctrl+O. భారతదేశంలోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సరే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రయాగ్రాజ్.
గంగా ప్రాంతాన్ని జయించిన చోళరాజు ఎవరు? గంగా ప్రాంతాన్ని జయించిన చోళరాజు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రాజేంద్ర వర్మ. మహాత్మా గాంధీ ఏ అణచివేత బ్రిటిష్ చట్టాన్ని బ్లాక్ యాక్ట్ నల్ల చట్టం అని పిలుస్తారు మరియు 1919లో దేనికి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయి ప్రజా నిరసనకు పిలుపునిచ్చారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రౌలత్ చట్టం. రౌలత్ యాక్ట్ అంటాం కదా, అది ఇది హిస్టరీలో వస్తుంది, 1999. నెక్స్ట్ క్వశ్చన్. ఎత్తైన మొక్కలలో నీటిని పైకి లాగడానికి కారణమయ్యే ప్రధాన శక్తి ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బాష్పోత్సేకం. పర్వత ప్రాంత అడవుల లక్షణం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓక్ మరియు చెస్నట్ వంటి సతత హరిత వెడల్పాటి ఆకులు కలిగిన చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. పాంజియాను ఆవరించి ఉన్న భారీ జలాశయానికి వెజనర్ పెట్టిన పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పాంతాల్సా. ఏ దేశం తన ప్రత్యేకమైన డ్రాగన్ కింగ్ రాచరిక వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, భూటాన్. ధ్వని తరంగంలో ప్రమాణ కాలంలో ఒక బిందువు గుండా వెళ్ళే సంపీడనాలు, కంప్రెషన్స్ లేదా విరళీకరణాలు, రేర్ ఫ్రాక్షన్స్ సంఖ్య దేనిని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పౌనఃపున్యం. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించిన అంశాలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1, 2, 3, 4 అన్నీ. అంటే దీని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ రీడ్ చేస్తాను. కేంద్ర మరియు రాష్ట్ర శాసనాల ప్రాదేశిక పరిధి, శాసన అధికారాల అంశాల విభజన, రాష్ట్ర పరిధిలోని అంశాలపై పార్లమెంటరీ శాసనం, రాష్ట్ర శాసనాలపై కేంద్రం నియంత్రణ. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీల కూర్పు నిర్మాణం గురించి ఈ క్రింది వాటిలో ఏ అధికరణం తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అధికరణం 243 సి.
పంచాయతీల కూర్పు నిర్మాణం గురించి తెలియజేసే అధికరణం ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 243C. మగ వారసుడు లేని భారతీయ రాజ్యాలను విలీనం చేయడానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అమలు చేయడంలో ప్రధానంగా సంబంధం ఉన్న భారత గవర్నర్ జనరల్ 1848 to 1856 ఎవరు? The correct answer is option A, Lord Dalhousie. భారత పౌరసత్వ నిబంధనల సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ వాదన సరైనది? పౌరసత్వం అనేది రాష్ట్ర జాబితాలో చేర్చబడింది. భారత రాజ్యాంగంలోని 5 నుండి 11 వరకు గల అధికరణాలు పౌరసత్వం పొందేందుకు అర్హులైన వివిధ వర్గాల వ్యక్తుల గురించి తెలియజేస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కేవలం 2, అంటే 2 మాత్రమే సరైందని. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇంకొకసారి చెప్తా చూడండి. భారత పౌరసత్వ నిబంధనల సందర్భంలో సరైనది ఏంటంటే భారత రాజ్యాంగంలోని 5 నుండి 11 వరకు గల అధికరణాలు పౌరసత్వం పొందేందుకు అర్హులైన వివిధ వర్గాల వ్యక్తుల గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్లారిటీ ఏదైనా లేకపోతే ఒకసారి వీడియోను పాజ్ చేసుకొని మళ్ళీ రీడ్ చేయండి ఫ్రెండ్స్. 1878లో కేశవ చంద్రసేన అనుచరులలో కొందరు అసంతృప్తి చెంది సాధారణ బ్రహ్మ సమాజంను స్థాపించారు. వీరిలో దాని వ్యవస్థాపకులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆనంద్ మోహన్ బోస్, శిబ్ చంద్ర దేబ్ మరియు ఉమేష్ చంద్ర గుప్తా. ఆయుర్దాయం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన సూచిక? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మానవ అభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. భారతదేశంలోని కింది సాంప్రదాయ నృత్య రూపాలలో ఏది అలంకరించబడిన కర్రల జతను ఉపయోగిస్తుంది మరియు సాంప్రదాయకంగా నవరాత్రి సమయంలో ప్రదర్శించబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దాండియా. బాష్పీభవనం వల్ల చల్లదనం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే బాష్పీభవన ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎందుకంటే బాష్పీభవన సమయంలో కణాలు పరిసరాల నుండి గుప్త ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఒక యానకంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని వేగానికి ఏమవుతుంది? ఒక యానకంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని వేగానికి ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అది పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రతతో పాటు ధ్వని వేగం కూడా పెరుగుతుంది. పంచాయతీ రాజ్ సంస్థలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్ కింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 73వ అధికరణ. ఇంతటితో ఈ ప్రశ్నలు కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. పీడిఎఫ్స్ కోసం అయితే అందులో వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.